హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే లేచి బయటికి రాగానే ఇలా పచ్చని చెట్లు అసలు ఎన్ని పూలు ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ముగ్గులు అయితే వేసేస్తున్నాము. ఎందుకని అనుకుంటున్నారా, మన శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. మొదటి పండుగ మాకు వచ్చి గరుడ పంచమి అనమాట, నాగుల పంచమి అని కూడా అంటారు. సో మేమైతే బయటంతా క్లీన్ చేసేసుకొని ఇంకా రంగులతో ముగ్గు వేసేసుకున్నాం అనమాట. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మేము ఇంకా లోపలికి వచ్చాక దేవుడిని ఎక్కడ పెడతామో అక్కడ ఎర్రమట్టిని బాగా అలికేసుకొని చుట్టూరు బార్డర్లా వేసుకొని ముగ్గు పిండితో మధ్యలో పద్మం వేసుకుంటాం అనమాట. సో పద్మం వేసుకున్న తర్వాత పీటకి పసుపు రాసుకొని దానిపైన మళ్ళీ చిన్న ముగ్గు వేసుకొని అలా దేవుడిని పెట్టుకుంటాము. ఇలా ఎనీ పండగ అంటే నాట్ ఓన్లీ ఈ నాగుల పంచమి, మనకి వరలక్ష్మి వ్రతం అయినా ఏదైనా అలానే చేస్తాం. ఇంకా మామిడాకులతో తోరణాలు అయితే కట్టేసాము. ఈసారి అయితే ప్లెయిన్గా కట్టేసామన్నమాట. ఇంకా వరలక్ష్మి వ్రతంకి ఏదైనా డిజైన్ ఆలోచించాలి. ఇంకా ఎర్రమట్టి ముగ్గులంతా వేసేయడం అయిపోయింది. సో తర్వాత పసుపు కుంకుమలు పెట్టేసామన్నమాట. నేను చెప్పాను కదా ఇలా పీటకి పసుపు రాసుకోవాలి అని చెప్పి. ఇది వచ్చి మనకి వైట్ మెటల్ అయ్యేసరికి ఇంకా పసుపు రాసుకోలేకపోయాము. అందువల్ల నార్మల్గా ముగ్గు అయితే వేసేస్తున్నారు మా పెద్ద అత్తయ్య. మా అత్తయ్య వచ్చి ఇంకా వంటకంతా కూడా ప్రిపరేషన్స్ చేసేసుకున్నారనమాట. సో ఒకరికొకరు ఉన్నప్పుడు ఒకరిది అది చేసుకుంటూ ఉంటాం మేము హెల్ప్ఫుల్గా. నెక్స్ట్ మేమైతే ఇంకా తోరాలు అవన్నీ కట్టాలన్నమాట. గరుడ పంచమికి వచ్చి 9 ముడులు వేస్తాము. లాస్ట్లో పువ్వు పెట్టి 10వ ముడి వేస్తాం అనమాట. సో ఈ పండగకి ఇలా చేస్తాం. వరలక్ష్మి వ్రతంకి అయితే మనము 9 ముడులు కంప్లీట్గా ఉండాలి కాబట్టి 8 వేసుకొని ఒక పువ్వు పెట్టి ఇలా చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఒత్తి పత్తి చేసుకోవాలి దేవుడికి. ఇది చూసారు కదా మీరు, కాటన్తో మనము దేవుడికి పసుపు ఇంకా అవంతా అద్ది ఒత్తి పత్తి చేసుకుంటాము. తర్వాత ఇంకా పూలు అవన్నీ కట్టాలి అని చెప్పి నేను ఇంకా పూలు అవి కడుతున్నాను. ఇంకా మా పెద్ద అత్తయ్య వచ్చి దేవుడిని అంతా రెడీ చేస్తున్నారనమాట. ఇంకా అన్నీ రెడీ చేశాక లోపలికి వచ్చి నార్మల్ దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాము. తర్వాత అక్కడ వెళ్ళి అందరం కూర్చొని దీపం పెట్టుకొని పసుపు వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకోవాలి అనమాట. పసుపు వినాయకుడు అంతా కూడా ఇంతకుముందే రెడీ చేసి పెట్టేసాం కాబట్టి అంతా నీట్గా పూలతో అలంకారం చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఈ పూజ వచ్చి మనం జనరల్గా ముత్తైదులు చేసుకుంటారు. ఇది శ్రావణ మాసంలో మొదటి పండగ అనమాట. ఈ పూజ ఎందుకు చేసుకుంటారు అంటే జనరల్గా మనకి అన్నదమ్ముళ్ళు బాగుండాలి. ఒకవేళ ఈసారి మనకి ఎవరు అన్నదమ్ములు లేకపోతే నెక్స్ట్ సారి అయినా పుట్టాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి చేసుకుంటారు. ఇది వచ్చి మనము నాగుల పంచమి అండ్ గరుడ పంచమి అని రెండు కూడా అంటామన్నమాట. సో అందువల్ల మేము రెండు పెట్టాము. ఆ వైట్గా ఉండేది వచ్చి మనకి గరుత్మంతుడు పుట్టినప్పుడు చిన్న బేబీలా ఉంటారు కదా, అలా తయారు చేశారు మా పెద్ద అత్తయ్య. తర్వాత పుట్టమట్టి పెట్టి మనకి పాము అయితే పెట్టేసి జనరల్గా పూజ స్టార్ట్ చేసేసుకుంటాము. దీనికి ఇంకా కలిస పూజ అయితే చేస్తున్నాము. కలిస పూజ తర్వాత మనకి నార్మల్ అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్తోత్రాలు అవన్నీ కూడా చదివేసుకొని ఇంకా అదైతే పూర్తి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా మేమిద్దరం ఉండేసరికి ప్రతిసారి నేను ఒక్కదాన్ని అని మా అత్తయ్య చేసుకుంటాము. ఈసారి మా పెద్ద అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మేము అందరం కూర్చొని బాగా చాలా హ్యాపీగా అందరం కలిసి పూజ చేసుకున్నాము. ఇలా అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సందడిగా అసలు ఎంత బాగుండిందో ఈసారి అయితే పూజ అంతా కూడా. చిన్న వినాయకుడి పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే పూజ స్టార్ట్ చేసి ఇంకా స్తోత్రాలు చదువుతున్నారనమాట. సో ఇంకా పూలతో ఇంకా తర్వాత కుంకుమ పసుపుతో గంధంతో అలా పూజ అయితే చేసుకుంటాము అక్షంతలు వేస్తూ. సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి మధ్యలో మహా నైవేద్యం అనేది వస్తుంది. తర్వాత మనం కథ అయితే చదువుతామన్నమాట. ఇది వచ్చి ఇలా మేము ఈ ప్రాసెస్లో చేస్తాము కంప్లీట్గా. ఈసారి అయితే మేము నైవేద్యానికి అన్నము, పప్పు, కూర, చారు, పచ్చడి, తర్వాత పాయసం అయితే స్వీట్గా చేసుకున్నాం అనమాట. సో ఇలా పండగ వంట చేసుకొని వడలు కూడా వేసుకున్నాము. వడలు వచ్చి మనకి మినప్పప్పు వడలు ఉంటుంది కదా, అది చేసుకున్నాము. ఇంకా పులిహోర చేసుకున్నాం అనమాట. సో ఇలా అన్నీ చేసుకొని దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసాము. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనకి ఇంకా తోర పూజ అయితే ఉంటుంది. తోరాలు చేసుకున్నాం కదా, అది ఒకటి చిన్నదిగా చేసుకొని అమ్మవారికి అయితే పెట్టేస్తాము ఒకటి పూజ. తర్వాత మేమైతే కట్టుకున్నాము ఒకరికొకరము. ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. తర్వాత లంచ్ చేసేసుకొని ఇలా మా డే అయితే ఎండ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.